దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 20th మే 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనము. సామ్ నంబర్ 19 and verse 9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందని భయము, యెహోవా యందని భయము చాలా ముఖ్యమైన మాట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ పవిత్రమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందలు భయము నిన్ను పవిత్రపరచుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ క్లీన్, ఈస్ హోలీ. సో యూ వాంట్ టు బికమ్ క్లీన్, యూ వాంట్ టు బికమ్ ప్యూర్. పవిత్రముగా నువ్వు మారాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు లేకుండా నీవు పవిత్రమైన వ్యక్తిగా మార్చబడవు. దేవుని యందు భయభక్తులు అనగా దేవుని యొక్క అడుగుజాడలో నడువుట. దేవుని యందు భయభక్తులు అనగా ఆయన చెప్పినట్టు చేయుట. కనుక దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో మనము పవిత్రులుగా చేయబడుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది గ్రాంటెడ్గా తీసుకుంటారు. నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ యూ డోంట్ ఫెయిల్ టు డూ హౌ యూ బికమ్ హోలీ, హౌ యూ బికమ్ క్లీన్. దేవుని యందు భయభక్తులు క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కడు, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కలిగిన ప్రతి ఒక్కరు ఏమి చేయి బద్దులై ఉన్నారండి? ఆయన అడుగు జాడల్లో నడవాలి, యేసు ప్రభుని పోలి నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. Let me read this in English. The fear of the Lord is clean, enduring forever. The judgments of the Lord are true and righteous altogether. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక you want to be pure, you want to be clean. Fear the Lord. చాలామంది బాహ్య శుభ్రత ఎక్కువగా పాటిస్తారు, ఆంతర్యంలో శుభ్రత లేదు. ఆంతర్యంలో శుభ్రత ఎలాగొచ్చుచున్నదంటే ఆయన యందులో భయభక్తులు. కనుక దేవుడు చూసేది నీ బాహ్య శుభ్రత కాదండి, నీ ఆంతర్య శుభ్రత చూస్తున్నాడు, ఆంతర్య పరిశుద్ధత చూస్తున్నాడు. హీఈస్ లుకింగ్ ఫర్ క్లీన్లీనెస్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ పర్సన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలామంది బాహ్యంగా చాలా క్లీన్గా ఉంటున్నారు, కానీ ఆంతర్యంలో వాసన కొడుతున్నారు. అందుకే దేవుడు అన్నారు, మీరు వాసన కొడుతున్నారన్నారు, మీరు సున్నం వేసిన సమాధులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈరోజు ప్రతి ఒక్కరము మన జీవితాన్ని సరి చేసుకొని పవిత్రులుగా మారాలి. యూ హావ్ టు బికమ్ क्लीन. हिंदी में पढ़ेंगे भजन संहिता 19 अध्याय और उसमें 9 वचन पढ़ रहे हैं. यहोवा का भय पवित्र है, वह अंतकाल तक स्थिर रहता है. यहोवा के नियम सत्य और पूरी रीति से धर्ममय है. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, यहोवा का भय पवित्र है. आज हमें कैसे हम पवित्र बनते हैं? जब परमेश्वर का भय मानते हैं, परमेश्वर के वचन के अनुसार चलते हैं, हम पवित्र ठहरा जाएंगे. बिना పవిత్రత के परमेश्वर को कोई देख नहीं सकता. పవిత్రత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. ఈరోజు చాలా మంది వారికి వారే మోసగించుకుంటున్నారు. బాహ్య శుభ్రత కోరుతున్నారు, ఆంతర్య శుభ్రతను విడిచిపెడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అడుగు జాడలో నడువుటకు నిర్ణయం తీసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు నాకు ప్రీతికరమైనది అంటాడు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో. ఇట్స్ అబౌట్ జీసస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు ప్రియముగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చుటకు నీకు ప్రియముగా ఉండాలి. అప్పుడు నీవు పవిత్రుడుగా చేయబడతావు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచిన వాడ స్తోత్రములు నాయన. ఎలాగ మేము పవిత్రులుగా చేయబడుతున్నాము, పవిత్రులుగా చేయబడతాము మీ వాక్యం ద్వారా మాట్లాడిన వాడ స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఎవ్వరును దేవ తాము మోసపోకుండా ప్రభా నాయన తండ్రి దేవ పూర్ణ హృదయముతో మీకు సమర్పించుకొని జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగములు వ్యాపారం చేసిన వారిని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డల్ని, ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారిని దీవించినందుకు స్తోత్రం. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవ, జీవం గల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. తండ్రి, పవిత్రమైన జీవితం కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన, అందులో భయభక్తులు కలిగి ఉంటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించి నడిపించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.